నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ రైతు చట్టాల్లో సవరణకు సిద్ధంగా ఉన్నాం కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వెల్లడి శ్రీకాకుళం జిల్లా తోగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసిన తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి రేపల్లెలో అఖిలపక్షం ఆందోళన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపాటు కర్నూలులో ఎన్నికల దృష్ట్యా ముమ్మరంగా వాహన తనిఖీలు సరైన పత్రాలు లేని 30 లక్షల నగదు సీజ్ గుంటూరు జిల్లాలో బీజేపీ జనసేన నేతలతో కన్నా సమావేశం మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై చర్చ ఇక వివరాల్లోకి వెళ్తే రైతుల డిమాండ్ మేరకు రైతు చట్టాలలో సవరణలకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగులకు చట్టసభల్లో రైతు చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేసే ఆలోచన లేదని, అదే సమయంలో రైతుల సూచనల మేరకు సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. భూమి లేని నిరుపేదలకు 5 ఎకరాల చొప్పున ఇవ్వాలని తమ పార్టీ తరపున కోరుతున్నట్లు తెలిపారు. ఆంగ్లో ఇండియన్స్ కు ఏ విధంగానైతే చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నారో అదే తరహాలో వికలాంగులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. Then I will write one letter, Honorable Prime Minister. I will discuss with my Honorable Cabinet Minister, Mr. Thawarchand Gehlot. And this is a political decision. And therefore, on behalf of my party, personally, I support this demand. 2 seats in the parliament for the disabled community. The disabled community's population is all over India as per 2011 census 2 crore 2 crore education. That is also the decision of Narendra Modi's government. And our ministry has started the Sugamya Bharat Yojana for disabled community. Give the pension thing. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తోగరం గ్రామానికి నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి గ్రామంలో పర్యటించారు. గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నారిపేట గ్రామంలో 4 లక్షల రూపాయలు, ఇషకలపేట గ్రామంలో 54 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణానికి, దిబ్బలపేట గ్రామంలో డ్రైనేజీ లైన్ నిర్మాణానికి 12 లక్షల రూపాయలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, మనం 20 ఇచ్చారు. ఇంకెక్కడ ఎంతమందికి ఇల్లు లేవో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. అందులో పార్టీ గీర్తి నైజాంత ఆదవాడే పార్టీ. అర్హత కలిగినటువంటి వాడికి ఇల్లు, అర్హత కలిగినటువంటి వాడికి పెన్షన్. కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకున్న సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరగతి ఆలోచన. కాబట్టి ఇంకా ఇక్కడ ఎవరికైనా సరే ఇల్లు లేకపోతే మీరు మీ పేర్లు మీరు మాకు ఇవ్వండి, వెంటనే సైట్ ఎక్వైర్ చేపిస్తాము. చాలా దగ్గరలో ఏమిటంటే మనకి గవర్నమెంట్ సైట్స్ కాకపోతే మనుషులు దుక్కు లాక్కూడదు. మీరు నిర్ణయించుకొని మాకు ఇస్తే దాని ప్రకారం మనకున్నటువంటివి గవర్నమెంట్ తెచ్చుకొని కింద మీద పడతాం. ఏదో ఒకటి కలెక్టర్తోనో వీళ్ళతోనో సిడి డ్రామాతోనో వాళ్ళతోనో మాట్లాడుకుని డబ్బులు క్లియర్ చేసుకుని మీ దయ వల్ల నేను ఇందాకే చెప్పాను, మీరు ఎమ్మెల్యేని చేస్తే మహానుభావుడు శాసనసభాపతి మనకు ఒక అవకాశం భగవంతుడు కల్పించి
ఎక్కడ ఇప్పుడు బడ్జెట్ లోని 54 లక్షల రూపాయలది రోడ్డు కాలువలు ఎక్కడ పెట్టాలి? గ్రామస్తులు కూడా సహకరించాలి. ఎందుకంటే 2 సైడ్స్ కూడా కొంచెం అరుగులు కానీ మెట్లు కానీ ఇప్పుడు తెగుతాయి. తెగినప్పుడు మాది కొట్టారు మీరు కొట్టారు అనేది మాత్రం మరి మా కాంట్రవర్సీ కాకుండా మీరు అందరూ సహకరిస్తే డెఫినెట్ గా ఫస్ట్ రోడ్ అదే చేయాలి. 2 అడుగులు నేను వెళ్ళిన తర్వాత మీరు సమావేశం ఇల్లు కొన్ని ఇచ్చారు. 20. నేనేమంటున్నానంటే మీరు ముందుకు రండి. మీ అధ్యక్షురాలు ఎక్కడ ఉంటాం, నేను అసెంబ్లీకి వెళ్ళిపోతాను. మంది ఉన్న ఇల్లు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా. గుంటూరు జిల్లా రేపల్లెలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పెంచిన ఇంధన ధరలు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ఛార్జీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయని నేతలు విమర్శించారు. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని, లేని ఎడల ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సామాన్య ప్రజానికి చెందినటువంటి వస్తువులన్నీ కూడా రేట్లు పెంచి ప్రజల మీద పెనుభారం మోపుతున్నటువంటి సందర్భం ఉంది. మరి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి, చంద్రబాబు గారు బాధుడే బాధుడు అన్నాడు. కానీ ఇవాళ ఆయన వచ్చినటువంటి 21 నెలల్లో బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్ మీద ఒకటే బాధుడు, విద్యుత్ ధరల మీద ఒకటే బాధుడు, డీజిల్ మీద ఒకటే బాధుడు. మరి పక్కనే కేరళ రాష్ట్రంలో ఈ రోజున రాష్ట్రానికి చెందినటువంటి ట్యాక్సు పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 12 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అవసరమైనటువంటి ట్యాక్సులు ఒకసారి ఉంచుకొని ప్రజలకు తేలిక రకంగా ఉండే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను సరసంగా అందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను దేశవ్యాప్తంగా ఉపసంహరించుకుని ప్రజలకు అందుబాటు. మొత్తం వామపక్ష పార్టీలు అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో అఖిలపక్షం పేరుతో ప్రధానమైన డిమాండ్లు ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏవైతే పన్నులు ఉన్నాయో పన్నులు 38% పన్నులు వేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల మీద వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ధరల వల్ల పెద్ద ఎత్తున పేద ప్రజానికి పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన డిమాండ్ ఈరోజు విశాఖ ఉక్కుకి ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతున్నాయో వీటిని మేము ప్రైవేటీకరిస్తూ ఉన్నాము, 100% వాటాలు అమ్మబోతున్నాము, ప్రైవేటు వాళ్ళకే మొక్కు చూపిస్తూ ఉన్నాము, 4 సంస్థలు మినహాయించి మిగిలినన్నింటినీ కూడా మేము ప్రైవేటీకరిస్తామని చెప్పేసి చాలా సిగ్గుచేటు మోడీ గారు ఆ రకమైన వ్యవహారాలు ఇచ్చినాము. బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరంకుశ వ్యవహారాలను వ్యతిరేకిస్తూ ఈ పాటికే 92 రోజుల నుంచి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు. 200 మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని పెట్రోల్, డీజిల్ ధరలు, అట్లానే విశాఖ స్టీలు, అట్లానే నూతన వ్యవసాయ చట్టాలు అన్నిటి మీద వామపక్షాలు ఈ రాష్ట్రంలో అఖిలపక్షము ఈ పిలుపు ఏదైతే ఇచ్చిన ఈ పిలుపుతో పాటు ఈ రోజు రాస్తారోకో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాస్తారోకో జయప్రదం అనంతరం కూడా భవిష్యత్తులో కార్యాచరణ అందరూ ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోదీ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఉన్న ఉద్యోగాలను ఓడబెట్టుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ధరలను అదుపులోకి తెస్తానటువంటి పరిస్థితి, ఉన్న ధరలన్నీ కూడా 10 రెట్లు అధికంగా పెంచారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు నగరంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్పోస్టులో తరలిస్తున్న ₹30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగరాజు తాను న్యాయవాదినని స్థలం కొనుగోలు చేసేందుకు డబ్బు తీసుకువెళ్తున్నట్లు చెప్పాడు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు చూపించకపోవడంతో కార్
సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించారు. గుంటూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జనసేన నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అవలంబించాల్సిన విధి విధానాలపై పూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యడ్లపాటి రఘునాథ్ బాబు, పాటిబండ్ల రామకృష్ణ, రమాదేవి, బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుత్ దీపకాంతులతో మేళ తాళాల మధ్య కనువిందుగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి గోపయ్య స్వాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. నందిగామ డిఎస్పీ దంపతులు, గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మావతి, రవికుమార్ దంపతులు, ఆలయ ఈవో ఎస్వీఎన్ఎస్ మూర్తి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు ఏర్పాటు చేశారు. కాకాని వంశీకుల తరపున స్వామివారికి అమ్మవారికి నమస్కరించి పట్టు శ్రీయుత కార్యనిర్వహణాధికారి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకట సత్యనారాయణమూర్తి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, నందిగామ డిఎస్పీ గారి దంపతులు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మ అన్నీ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి యోగాగ్రి ప్రవేశం చేసే ముందుగా చెప్పిందన్నమాట.
కాకాని వంశీకుల తరపున స్వామివారికి అమ్మవారికి నమస్కరించి పట్టు శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకట సత్యనారాయణమూర్తి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు. నందిగామ డిఎస్పీ గారి దంపతులు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మ ఏ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి యోగాగ్రి ప్రవేశం చేసే ముందుగా చెప్పిందన్నమాట. కాకాని వంశీకుల తరపున స్వామివారికి అమ్మవారికి నమస్కరించి పట్టు శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకట సత్య. చిత్తూరు జిల్లా నగరిలో సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన రైతు చట్టాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ధరల పెంపును ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను కాపాడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు మురళి, విజయ్ కుమార్, ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అంశాల వారిగా ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ మూల స్తంభాలైనటువంటి దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైనటువంటి ఎల్ఐసి, రైల్వే, స్టీల్ ప్లాంట్లను అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా అన్ని పక్షాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని, రాస్తారోకోల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నగిరిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 30 రేట్లు రోజు రోజుకు దినదినం పెరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే విధం, ఒకే పన్ను, ఒకే నినాదం తీసుకొని వచ్చినటువంటి జిఎస్టీ పరిధిలోకి గ్యాస్, పెట్రోల్ తీసుకొని రావాలని అనేక కార్మిక సంఘాలన్నీ ఈరోజు పోరాడుతూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పెడచెవును పెడతా ఉంది. కాబట్టి వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, గ్యాస్ ధరలు తగ్గించాలి. అప్పుడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మబెట్టడాన్ని పూర్తిగా మానుకోవాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, కార్మిక సంఘం ఏఐటీసీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రోజు విధంగా ఎవరికి తెలియని పరిధిలో అనంతపురం జిల్లా కదిరిలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. 15వ వార్డుకు చెందిన తెలుగుదేశం, బీజేపీ నాయకులు 15వ వార్డు కౌన్సిలర్లు అభ్యర్థి ఇలాహి ఆధ్వర్యంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధార్థరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇస్తూ ఉంది. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో 100కి 85 నుంచి 90% గ్రామ పంచాయతీలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా గెలుచుకున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కేవలం 14 గ్రామ పంచాయతీలకు మాత్రమే పరిమితం కావడం, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోవైపు పాలనలోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు, వాలంటీర్ల వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా తమ ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఆ ఫలితాలన్నీ కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. పెన్షన్ కావాలన్నా, లేదా కార్డు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఒక స్పెసిఫిక్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్ ఇచ్చి కేవలం వారం రోజులు, 10 రోజుల్లోనే ఈరోజు పెన్షన్ ఇవ్వడం కానీ, కార్డులు ఇవ్వడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు 3000 మందికి ఈరోజు మనం మున్సిపల్ పరిధిలోనే పట్టాలు ఇచ్చాం.
గతంలోలాగా కాగితం. గుంటూరు నగరంలోని 9వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రచమంటి భాస్కర్ రావు మద్దతుగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ ఓటు వేయాలని కోరారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాజీ, పోలవరపు జ్యోతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. చింతపల్లి కేంద్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఆర్ రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హాలియా రాణి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణ మున్సిపాలిటీ 9వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి యల్లవుల అశోక్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఉన్న సమస్యలకు పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు చెప్తున్నారు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. అందరూ సైకిల్కి వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని హామీ ఇస్తున్నారు. వీళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మేము ఎల్ల కృషి చేస్తాం. మాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే. ఈరోజు ప్రకటనలో 3వ డివిజన్ పరిచయిస్తున్నాము. అల్లందుర్గా రాజేశ్వరి గారి ఓట్లు అందించిన సమయంలో ప్రతి ఒక్క సందులో కానీ, ప్రతి ఒక్క ఏరియాలో కానీ, ప్రతి ఒక్క లైన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యల వలయంలో పడి ఉన్నారు జనమంతా. రేషన్ దుకాణాల బియ్యం వల్ల కానీ, లేదా అమ్మఒడి కానీ వేలల్లో వేసి పబ్లిక్ని బాగా బ్లేమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మేము వచ్చిన ప్రచారంలో మేము ఎందుకు ఓట్ల కోసం వచ్చాం అనుకోకుండా మీరు రావాలయ్యా, మీ అందరికీ మేము ఓట్లేస్తాం, మేము హామీ ఇస్తున్నాం, మాది గ్యారంటీ, మీకు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు గెలుపు ఖాయమని చెప్పి భరోసాగా చెబుతున్నారు. మేము చాలా సంతోషపడతాం. ఈ విషయం మాత్రం గెలుపు ఓటం అనేది సహజం. ఎవరికైనా పెద్ద వాళ్ళే పోతున్నారు, వస్తున్నారు, అది సమస్య కాదు. అలాంటి సమయంలో మేము ఈలాగా మీ ఇంట్లో మనిషిలాగా, మీ ఆడపడుచులాగా ప్రతి ఒక్క సమస్యని మా దుర్గారాజు తీరుస్తుందని, మా దుర్గారాజు గారిగా మేము అభిమానులుగా మేము హామీ ఇస్తున్నాము. మేము గ్యారంటీ చేస్తామని చెప్పి చెప్పగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిందాబాద్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిందాబాద్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు 9వ డివిజన్లోని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు చట్టాల్లో సవరణకు సిద్ధంగా ఉన్నాం, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వెల్లడి. శ్రీకాకుళం జిల్లా తోగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, శంకుస్థాపన చేసిన తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి. రేపల్లెలో అఖిలపక్షం ఆందోళన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపాటు.
కర్నూలులో ఎన్నికల దృష్ట్యా ముమ్మరంగా వాహన తనిఖీలు, సరైన పత్రాలు లేని 30 లక్షల నగదు సీజ్. గుంటూరు జిల్లాలో బీజేపీ జనసేన నేతలతో కన్నా సమావేశం, మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై చర్చ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.